ఏం పేరు అన్న? నా పేరు గణేష్. మాది చెన్నూరు కాన్స్టిట్యూన్సీ జైపూర్ మండల్ శివారం విలేజ్. ఎట్లా ఉన్నది రైతుల పరిస్థితి? పంటలు పండుతున్నాయా మంచిగా? రైతుల పరిస్థితి అంటే ఇప్పుడే చెప్పాలనుకుంటే రైతులు ఇప్పుడున్న పరిస్థితిలా చాలా అధ్వాన పరిస్థితులు ఉన్నారు. అంటే ఇటు వర్షాలు పడక, తర్వాత యూరియా బస్తాలు దొరకక, బోర్ల వాటర్ అంటే అడుగంటిపోయి, ఇప్పుడు ఇంతకుముందు ఉండే మనకేది ఈ ప్రాజెక్టు, ఇది మన కాళేశ్వరం ప్రాజెక్టు, దానివల్ల రైతులకు గ్రౌండ్ వాటర్ పెరిగింది. ప్లస్ వాటర్ కూడా అనుకూలంగా ఉండే, వర్షాలు కూడా పడినాయి. అప్పుడు వర్షాలు పడ్డాయి, వాటర్ ఉన్నది. ఇప్పుడు వాటర్ లేవు, వర్షాలు లేవు, బస్తాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో రైతులు బిక్కు బిక్కు అనుకుంటూ బాధ ఎలా వస్తున్నారు, కాంగ్రెస్ను దుమ్మెత్తిపోస్తున్నారు. కాంగ్రెస్కి ఏం సంబంధం? వర్షాలు రాకుంటే వర్షం అయితే కాంగ్రెస్ పడిపోయేది కదా. అవును, ఓకే, ఇది మంచి మాట. అయితే వర్షాలకు కాంగ్రెస్కు సంబంధం లేదు, పార్టీలకు సంబంధం లేదు. కానీ మనకు గ్రౌండ్ వాటర్ ఇప్పుడు ఇంతకుముందు ఉన్నాయి కదా, మన అది ప్రాజెక్టు వల్ల, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల వాటర్ ఉండే, గ్రౌండ్ వాటర్ పెరిగింది. కరెంటు కూడా 24 hours ఉండే. ఇప్పుడు అదే కరెంటు 18 గంటలు ఇచ్చిండ్రు. అంటే నైట్ 12 నుంచి వెళ్ళి పొద్దున్న సాయంత్రం 6 గంటల దాకా. మళ్ళీ ఆ కరెంట్ వేసి మళ్ళీ మన పొద్దున మార్నింగ్ 6, సాయంత్రం 6 దాకా. దాన్ని మళ్ళీ పొద్దున 7:30, సాయంత్రం 6 గంటలు. అంటే 18 9 చేసిండ్రు, 9ని 7:30 చేసిండ్రు. దీనివల్ల వర్షాలు లేవు, వాటర్ లేవు, కరెంటు లేదు. అలాంటప్పుడు మన గవర్నమెంట్ అనకపోతే ఏమంటారు, నువ్వు కరెంట్ ఇయ్యి, కరెంట్ ఇచ్చినప్పుడు మన బోర్లు వస్తాయి కదా, వాటర్ వస్తుంది కదా, ఆ కరెంటు కూడా ఇస్తలేరు కదా. ఇప్పుడు కాళేశ్వరం అని అన్నావు నువ్వు. అసలు ఆ కాళేశ్వరం కూలేశ్వరం అయింది, కొట్టుకపోయింది. ఇప్పుడు నీళ్లు వదిలిపెడితే అది మొత్తం భద్రాచలం కొట్టుకపోయి రాముడు కొట్టుకపోతాడంట. 44 ఊర్లు మునిగిపోతాయిరా దుర్మార్గుడు అని కేసీఆర్ని తిడుతుండు. అది అట్లా కాదంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బదనాం చేయాలనే ఆలోచన తప్ప వేరే ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు కాళేశ్వరం సరే కొంత డ్యామేజ్ జరగవచ్చు. ఆ కొంత డ్యామేజ్కి నువ్వు ఇప్పుడు దానికి సమాధానం చెప్పుడు కాదు, అప్పుడే దాన్ని రిపేర్ చేసి కనుక చేస్తే సరే, ఒక సంవత్సరానికి మనకు యూజర్లో రాకపోయినా కానీ గత సంవత్సరం నుంచి మనకు రైతులకు యూజ్ వస్తుండే. ఇది ఇక్కడ సాగునీళ్ళతో పాటుగా తాగునీళ్ళకు కూడా అది చాలా జీవనమైనది. కాబట్టి దాన్ని గవర్నమెంట్ మీద బదనాం చేద్దామన్న ఉద్దేశం పక్కన పెడితే, ఆ ప్రాజెక్టు అది ఎవరు కట్టినా ఏది చేసినా ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టే. కాబట్టి ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు దాన్ని రిపేర్ చేయాలి, వాటర్ ఆపాలి, పంపింగ్ చేయాలి. కానీ కేసీఆర్ను బదనాం చేద్దామని ఒక్క ఆలోచన తోటే రైతులకు నష్టం జరుగుతుంది తప్ప వేరే ఏం లేదు. ఇప్పుడు ఆయన ఏమంటారు భాష చూస్తూ ఉన్నారు. ఇప్పుడు పంటలు పండుతలేవు, నీళ్ళు ఇడిచిపెట్టుర్రి, నీళ్లు రాకుంటే ఎట్లా పండాలని ఒక రిపోర్టర్ అడిగితే వాళ్ళని కోసి రక్తం చల్లితే అదే పండుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తావు? అది చాలా వరకు తప్పు. ఇప్పుడు మనకు వర్షాలు పడాల్సింది సరే, ప్రకృతి సిద్ధంగా పడాల్సిన వర్షాలు సరే, ఓకే, పడనప్పుడు మనం చేయాల్సిన పని ఏంటిదంటే రైతులకు నాణ్యమైన కరెంటు ఇవ్వాలి తప్ప. కానీ ఆ రక్తాలు చల్లుడు, ఆ తర్వాత వాటిని చేసి అది తప్ప ముచ్చట. అది చాలా వరకు అది దుర్మార్గమైన ముచ్చట. అది మనుషులు మాట్లాడే భాషే కాదు, అది తప్పు. అది చాలా వరకు బాధ అనిపిస్తుంది. అట్లా అనుకున్నప్పుడు మా టీఆర్ఎస్ పార్టీ రక్తం మేము ఎంతగా ఉన్నా చెప్పురు, అంత మాకు మనిషి 100 ml 100 ml చొప్పున మేము ఆ బ్లడ్ ఇస్తాం. అది ఎక్కడ చల్లితే మీకు రైతులకు మేలు జరుగుతుందో వాళ్ళు జల్లువని ఉండి మేము రక్తం ఇస్తాం. ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి 34 దాకా నేనే ముఖ్యమంత్రి? అది అది మనం అనుకుండు కాదు, అది ప్రజల తీర్పు. అది ప్రజల తీర్పు. ప్రజల నాడిని బట్టి ఈ 5 సంవత్సరాలు ప్రశాంతంగా ఆయన ప్రజలకు పాలన చేస్తే సరిపోతుంది. కానీ ప్రజాపాలన అని అనుకుని ప్రజలను మభ్యపెట్టి అదే ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని అంటే ఇష్టం లేక ఇప్పుడు కనుక ఎలక్షన్ పెడితే వాళ్ళు చిత్తులో ఓడిపోతారు. వాళ్లకు అవకాశం లేదు. ఈ 5 సంవత్సరాల దాకానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండడా అనేది ఫస్ట్ డౌట్. కానీ ఇంకా 5 సంవత్సరాలు ఉంటారనేది, ఇంకా 10 సంవత్సరాలు ఉంటారనేది తప్పు. అది ఎవరు కూడా అంటే అది కుదరది. ఆ పబ్లిక్ అలాంటి ఆలోచనలు లేరు. ఎందుకు లేరు అంటే దానికి కూడా కారణం ఉంది. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ రావడానికే ఒక కారణం ఏంటంటే తప్పుడు హామీలు, అంటే విపరీతమైన, అంటే మన స్థాయికి మించిన హామీలు ఇవ్వడం వల్ల ఆ ప్రజలు ఏమన్నట్టు మాకు ఎవరైతే మనం 10 సంవత్సరాల వాళ్ళని చూసినాము, ఒక సంవత్సరం వీళ్ళకి అవకాశం ఎందుకు ఇద్దాం, వాళ్ళు తులం బంగారం ఇస్తూ అంటారు, 2500 పెన్షన్ ఇస్తుంటారు మహిళలకు, ప్రతి మహిళకు 2000 పెంచి 4000 చేస్తున్నారు, వికలాంగుల 4000 పెంచి 8000 చేస్తున్నారు, మాకు రుణమాఫీ చేస్తున్నారు, రైతు బంధు 15,000, అంటే 10,000 కేసీఆర్ ఇచ్చిండు కదా, మేము 7.5 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇవన్నీ ఇచ్చిన హామీల వల్ల ప్రజలు నమ్మిర్రు. ఎవరిని? కాంగ్రెస్ గవర్నమెంట్ నమ్మి వాళ్ళు ప్రజలు ఓటేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఎంత గడిచింది? మాట 31 నెలలో 32 నెలలు గడిచింది. ఈ 30 నెలలకు అవసరం లేదు, 6 నెలల ఈ సంవత్సరం లోపలనే
వాళ్ళ మాటలు వాళ్ళ హామీలు అబద్ధం బూటకం అనేది ప్రజలకు తెలిసిపోయింది. అందులో మెయిన్గా రైతులు ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి లేరు. ఎందుకు లేరంటే ఈ రకమైన హామీలు నెరవేరకపోవడం వల్ల ఈ రకంగా వాళ్ళ పార్టీలు ఓటు వేయడానికి లేడు. ఆ 5 సంవత్సరాలు ఉంటే అదే గగనం. ఎట్లుంది మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత మరి రైతుల పరిస్థితి? ముఖ్యంగా మీరు రైతుల కోసం సదస్సు పెట్టుకున్నారు, మళ్ళీ ఆత్మహత్యలు అంటున్నారు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ కోసం పెట్టుకున్నారు. అసలు ఆత్మహత్యలు ఎందుకు అవుతున్నాయి? ఆయన రైతు రాజ్యం తెచ్చిన అన్నాడు, ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన అన్నాడు, ప్రజాపాలన అన్నాడు, ఇది రైతుల రాజ్యం అని చెప్పిండు. ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు? మాటలో ఉన్న క్వాలిటీ చేతలో లేదు. మాటల వరకే రైతు రాజ్యం రైతు అని చెప్తాడు. రైతుకి ఇవ్వాల్సిన రైతు బంధు ఇవ్వలేదు, రైతుకు ఇవ్వాల్సిన మందు బస్తాలు లేవు, రైతుకు పెట్టుబడి సాయం లేదు, రైతుకు పండించిన పంట కొనడానికి కూడా దిక్కు లేదు. రైతులు పంట వడ్లు అమ్మడానికి వెళ్తే అధికారులు కాళ్ళు పట్టి మొక్కాల్సి ధర్నాలు చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఇంకా రైతు రాజ్యం అనేది మాటల తప్ప చేతల్లో మాత్రం లేదు. చేతల్లో జీరో, మాటల మాత్రం ఎక్కడో ఉంది కదా. ఇలాంటి రైతుకు అనేది పాత రోజులు తెలంగాణ రాకముందు ఏ పరిస్థితి అయితే ఉన్నదో ఇప్పుడు అదే పరిస్థితికి తీసుకెళ్తాడు. తెలంగాణ వచ్చిన చూసినాం మనం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం వల్ల రైతుల ఆత్మహత్యలు చూసినాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. అంటే మళ్ళీ 34 దాకా నేను ముఖ్యమంత్రిగా ఉంటానని మళ్ళీ ఇట్లా చెప్తా ఉన్నాడు. అంటే ఏంది పరిస్థితి అసలు? ఈ అన్ని పగటి కళ్ళలే. ఈ మాట్లాడే ప్రతి మాట పగటి కళ్ళలే, ఊహించుకుంటాడు తప్ప గ్రౌండ్ రిపోర్ట్లో మాత్రం డిపాజిట్ కూడా డౌటే. డిపాజిటే డౌట్. 17 సీట్లు గెలుస్తా, భద్రాచలం రాముని మీద అని అంటుండే. అసలు డిపాజిటే డౌట్. ఏ ఒక్క క్యాండిడేట్ కూడా డిపాజిట్ డౌట్. గెలుచుకునే మాట వట్టి మాట కాదు, గెలుపు అనేది లేదు. డిపాజిట్ వస్తే గొప్ప. అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది కాంగ్రెస్? వాళ్ళు ఒప్పుకున్న దాంట్లో ఏ ఒక్కటి సక్సెస్ఫుల్గా అమలు చేసినది ఉన్నది. మహిళలు కోటీశ్వరాలని చేసిన అన్నాడు, అంతా కోటీశ్వరాలు అయ్యారంట మహిళలు. ఏమి ఇచ్చిండదు కోటీశ్వరాలు? 2500 ఇస్తున్న మహాలక్ష్మి స్కీమే ఇవ్వలే. కనీసం వేలలో ఇవ్వలోని కోట్ల రకంగా ఏ రకంగా సాధ్యమవుతుంది? మహిళలకు ఇచ్చింది ఏంటిది? ఫ్రీ బస్సా? ఫ్రీ బస్సులో ఎవరో జాబర్స్ మాత్రమే డైలీ ఎక్కిపోతుంది వస్తాను. మామూలు కూలీలు అంతా వాళ్ళు నెలకొక్కసారి కూడా ఫ్రీ బస్ ఎక్కదు. దానివల్ల కోటీశ్వరులు అవుతుందా? కోటీశ్వరులు కావడానికి చేసిన పనులు ఏంటి? కోటీశ్వరులు కావడానికి వాళ్ళకి చేసిన పని ఒక్కటి చెప్పమనండి. మేం కాదు, వాళ్ళనే చెప్పండి. ఆ ప్రభుత్వాన్ని మహిళలు కోటీశ్వరులు కావడానికి పలానా పథకం తీసుకొచ్చాను, దానివల్ల కోటీశ్వరులు అయింది అని ప్రభుత్వమే చెప్పని. ఏ పథకం తీసుకొచ్చింది, దేన్ని కోటీశ్వరులు చేసిండు? ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఆయన భాష కూడా? దాని మీద ఒక చర్చ నడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు, మీరు రక్తం చల్లి పంటలు పండించుకోరు, ఏంది పంటలు ఎట్లా పండుతాయండి అని మాట్లాడుతున్నాయి. ఆ విషయంలో అయితే ఆల్రెడీ రైతులు రక్తం ఆల్రెడీ చల్లిందు, చూపించింది చాలా వీడియోలలో, చాలా ఏరియాలలో. రైతుల రక్తం చల్లితే అయితే పంటలు పండట్లేదు. మరి దీన్ని ఆలోచించి ఆ అన్న వాళ్ళ రక్తం ఏమైనా ఇస్తే చల్లితే పండుద్దేమో చూద్దాం. కానీ రైతుల రక్తం చల్లితే అయితే పంటలు అయితే పండలేవు. బీఆర్ఎస్లో రక్తం చల్లిన పంటది ఏమైనా మరి వాళ్ళ మాట అనడానికి వాళ్ళ రక్తం ఏమైనా పని చేస్తుందో అది వాళ్ళ భాషల్ని వాళ్ళే చెప్పాలి. ఇక వాళ్ళ రక్తం ఏమైనా చల్లితే చెప్పలేం, కానీ ప్రజల రక్తం చల్లినా లేదా ఈ రైతుల రక్తం చల్లినా ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ రక్తం చల్లినా పంటలు అయితే పండట్లేదు. వాళ్ళ రక్తం ఏమైనా ప్రయోగం చేసి చూసిందా వాళ్ళు? ఇట్లా ఇదివరకు వాళ్ళ ఎక్స్పీరియన్స్తో రక్తం చల్లితే పంట పడుతుందని అందుకోసం మాట్లాడినా నాకు తెలియదు. మరి ఏం చెప్తావు ఆయనకు? గెలుస్తాడా మళ్ళీ? కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మళ్ళీ రైతుల కాడికి, నిరుద్యోగుల కాడికి, విద్యార్థుల కాడికి, మహిళల కాడికి వచ్చి మళ్ళీ వచ్చేసారి కూడా మాకు ఓట్లు వేయరు అని అడిగితే ఎట్లా ఉంటుంది? అది ఆలోచన ఉండి ఎవరు కూడా ఓటైతే వేయదు. ఈ కష్టాలన్నీ చూసినాక ఓటు వేయడానికి ఎవరికి కూడా మనసు రాదు. కష్టాలన్నీ చూసినాం. గెలుచుడు అనేది 100% అసలు సాధ్యం కాదు. ప్రభుత్వం మారాలి. ఇకనైనా ఇంకా ఉన్న 2 సంవత్సరాలను వాళ్ళ ప్రభుత్వంలో మార్పు తీసుకొచ్చి ప్రజలకు అనుకూలంగా తీసుకెళ్తే ఏమన్నా ఛాన్స్ ఉండొచ్చు. కానీ ఇదే వ్యతిరేకత పాలన, ఇదే పద్ధతి ఉంటే గెలుచుడు అనేది మాత్రం డిపాజిట్లో డౌట్ అవుతాయి. ఇప్పటికి గెలిచిన ఈ 2.5 సంవత్సరాలనే ఎంత నరకం చూచానో అంత చూపించేసింది. ఇకనైనా మిగతా 2 సంవత్సరాలు కాస్త ప్రజల గురించి ఆలోచించి మంచి పనులు చేస్తే అంతో ఇంతో ఆశ ఉండొచ్చు. బట్ ఇప్పుడైతే మాత్రం ఉన్న వ్యతిరేకతలో డౌటే.